అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి ఈ నవల్ చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. చాలా మలుపులు తీసుకోబోతుంది. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 66వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పురుషోత్తం అంత ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటే జమున అన్నయ్య ఆగు అంటూ ఆపుతూ, ఏంటన్నయ్య నువ్వు చేస్తున్నది? అప్పుడే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేయడం ఏంటి? అర్థం లేకుండా. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ పెళ్ళికి మా ఆయన ఎలా ఒప్పుకుంటాడనుకుంటున్నావు? ఆయన ప్రమేయం లేకుండానే ముహూర్తాలు పెట్టించేస్తావా? ముందు ఆయనతో మాట్లాడాలి. అప్పుడు ఆయన ఒప్పుకుంటే ఆయనే దగ్గరుండి మరీ నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేస్తారు. అంతేగాని నువ్విలా ఆవేశపడి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చేస్తే నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తాడు మీ బావ. ఒకసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. దాన్ని నీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తారా? దానికి ఇంకా మైనారిటీయే తీరలేదు. నీ ఆవేశంతో ఆలోచన లేకుండా చేస్తున్నావు అని జమున నారాయణ గారు లోపలే ఉండేసరికి చిన్నగా వాళ్ళ అన్నకి అర్థమయ్యేలాగా చెబుతుంది. సిద్ధార్థకి కూడా తన తండ్రి వైపు చూస్తూ, నాన్న, అప్పుడే తనకి నాకు పెళ్ళేంటి నాన్న? అసలు నా ఇష్టంతో పని లేదా నీకు? నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని కోపంగా అడుగుతూ, తను చాలా చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళి అంటావేంటి? నీ బుర్రకి బురద చేరినట్టుంది. అసలు దీనికి మావయ్య ఒప్పుకుంటాడని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను చాలా చిరాగ్గా చూస్తాడు. తర్వాత నీ ఇష్టం అని చెబుతాడు సిద్ధార్థ. అప్పుడు పురుషోత్తానికి పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. అవును, ఆ పిల్ల ఇప్పుడు 10th క్లాసేగా చదివింది. ఎందుకు ఇంత తొందరపడుతున్నాను అనుకుంటూ, ఇప్పుడే పెళ్ళి అంటే బావ ఖచ్చితంగా ఒప్పుకోడు అని ఆలోచిస్తూ, పోనీ ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే తనకి కరెక్ట్ పెళ్లి వయసు వస్తుంది కదా, అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టాలి. కానీ శ్యామ దగ్గరికి ఎవరూ రాకుండా ఉండాలంటే ఆ నిశ్చితార్థం ఏదో వీలైనంత త్వరగా జరిపించేస్తే అన్న ఆలోచన రాగానే జమున వైపు చూస్తూ, చెల్లెమ్మ, నువ్వు చెప్పింది బాగుంది. ముందు బావని ఒప్పించి అప్పుడు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను. కానీ అంతకన్నా ముందు వాళ్ళకి నిశ్చితార్థం జరిపించేస్తే మనకి ఈ భయాలేవి ఉండవు కదా. ఏదైనా తేడా వస్తే వెంటనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం, ఏమంటావు అని పురుషోత్తం ఆవేశంగా ఆలోచన లేకుండా చెబుతూ ఉండేసరికి జమున ఆయన మాటలు వింటూ ఉంటుంది. ఆయన మాటలు వింటూ ఉన్న సుకన్యకి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పురుషోత్తాన్ని కోపంగా చూస్తూ, ఏంటి మావయ్య నువ్వు కూడా దాన్ని నీ ఇంటి కోడలుగా చేసుకుందామని ఓ తెగ ఇదైపోతున్నావేంటి? అసలు దానిలో ఏముంది? అందరూ దానిని ఓ తెగ పూజించేస్తూ ఉంటారు. అది మీ అందరికీ ఏమైనా మందు పెడుతుందా ఏంటి? నాకు అర్థం కాక అడుగుతున్నా. అందరూ దాని వెనకాల తిరుగుతూ ఉంటారు. ఆ కేశవ్ కూడా ఎప్పుడు ఆడవాసనే ఎరగని వాడు ఇప్పుడు అదే కావాలని దాని వెనకే తిరుగుతూ ఉంటాడు అని సుకన్య చెబుతూ ఉండేసరికి పురుషోత్తం కోపంగా సుకన్యను చూస్తూ ఉంటాడు. కానీ సుకన్య పురుషోత్తాన్ని పట్టించుకోకుండా చెప్పుకుంటూ పోతూ ఉంటుంది. కేశవ ఇంట్లో వాళ్ళందరూ దీనికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ లిస్టులో చేరిపోయేలా ఉన్నావు. దాన్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఏదో దాని ఆస్తి కలిసి వచ్చేస్తుంది అన్నట్టు ఓ తెగ కలలు కనేస్తూ ఉన్నట్టున్నావు. దాని వెనకాల ఉన్న 100 కోట్ల ఆస్తి వస్తుంది అని కలలు కంటున్నావా ఏంటి మావయ్య? దానిని కోడలుగా చేసుకుంటే ఆస్తి మాట దేవుడెరుగు. అసలు మీ ప్రాణాలు ఉంటాయో ఊడతాయో అని సుకన్య నిట్టూరుస్తూ చెబుతూ ఉండేసరికి పురుషోత్తం సుకన్య అని కొంచెం గట్టిగా అరిచేసరికి జమున భయంతో నారాయణ గారి గది వైపు చూస్తుంది. కానీ ఆయన పడుకోవడంతో జమున ఊపిరి తీసుకుంటూ సుకన్య వైపు చూస్తూ, సుకన్య, ఏంటి నువ్వు మాట్లాడేవి అని అడుగుతూ ఉంటే, అమ్మా, నేను మాట్లాడేది వాస్తవం. అది ఏ పరిస్థితుల్లో మన ఇంటికి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి.
మీకే అర్థమవుతుంది అని సుకన్య చెప్పేసరికి అందరూ ఆలోచనలో పడతారు. సిద్ధార్థ కూడా శ్యామ గురించి ఆలోచిస్తూ తను వచ్చిన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అందరూ ఆలోచనలో ఉండేసరికి సుకన్య వాళ్ళ వైపు చూస్తూ దాన్ని ఎవరో చంపడానికి తిరుగుతున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు అని వాళ్ళ అమ్మ నాన్నని ఎవరో చంపేస్తే ఆ విషయం మీకు తెలుసా అని వాళ్ళని భయపెట్టడానికి కల్పించి చెబుతూ వాళ్ళ అమ్మ నాన్నని ఎవరో చంపేస్తే ఇక్కడికి వచ్చి మా పంచన తలదాచుకుంటుంది. అది తెలుసు కదా మావయ్య నీకు. నువ్వు తనని కోడలిగా చేసుకుంటే రేపు నీ పరిస్థితి కూడా అంతే. నిన్ను కూడా వాళ్ళు లేపేస్తారు. నీతో పాటు బావ మమ్మల్ని కూడా చంపేయొచ్చు. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు మావయ్య అని పొల్లని రాజేస్తూ సిద్ధార్థతో శ్యామ పెళ్లి జరగడం తనకిష్టం లేదు. సిద్ధార్థ చాలా మంచివాడు. శ్యామ సిద్ధార్థని చేసుకుంటే తన జీవితం ఎక్కడ బాగుపడుతుందో అన్న అక్కసుతో వాళ్ళలో భయాన్ని రాజేస్తూ ఉంటుంది సుకన్య. కానీ పురుషోత్తం మనసులో సుకన్య చెప్పేవన్నీ నిజాలే అయి ఉండొచ్చు. కానీ పెళ్ళైన వెంటనే దాన్ని నా కోడలుగా ఎందుకు ఉండనిస్తాను? కోరి కొరువుని ఎవరు తెచ్చుకోరు కదా. అది నా ఇంటి కోడలు అని అందరికీ తెలిసేలోపే దాని ఆస్తినంతా లాగేసుకుని వెంటనే నా కొడుకు చేత విడాకులు ఇప్పించేసి దాన్ని తరిమేయను. నా కొడుక్కి వేరే సంబంధం చూసి పెళ్లి చేసేయను. అప్పుడు శ్యామ ఏమైపోతే నాకేంటి? ఇక మాకు ఎలాంటి ప్రమాదం రాదు కదా. ఆస్తి మాత్రం మాకే ఉంటుంది కదా అని తన మనసులోనే కన్నింగా అనుకుంటూ, అదేంటమ్మా సుకన్య అలా అంటావు? తనంత కష్టంలో ఉన్నప్పుడు మనమేగా ఆదుకోవాలి. తల్లిదండ్రులు లేని పిల్ల. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే జాలి కలుగుతుంది నాకు. మనమే పూనుకుని ఆ అమ్మాయి జీవితాన్ని చక్కబెట్టాలి అని చాలా సాధు స్వభావిలా మాట్లాడుతూ ఉంటాడు వీరభద్రం. పురుషోత్తం అలా మాట్లాడేసరికి సుకన్య, సిద్ధార్థ, జమున షాకే చూస్తూ ఉంటారు. సిద్ధార్థ తన తండ్రి మాటలకు అబ్బో అప్పుడే ఏదో ప్లాన్ వేసాడు అన్నట్టు తన తండ్రి వైపు చిరాగ్గా చూస్తూ ఉంటాడు సిద్ధార్థ. సుకన్య ఏంటి మావయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. జమున అయితే వాళ్ళ అన్నయ్య బుద్ధి తెలుసు కాబట్టి తన అన్నయ్య మనసులోది ఇట్టే కనిపెట్టేస్తుంది. సిద్ధార్థ తన తండ్రిని చిరాగ్గా చూస్తూ ఆ మాటలు వెనక ఏదో పెద్ద కుట్ర చేస్తున్నాడని అర్థమవుతూ ఉంటే పాపం శ్యామ వీళ్ళ చేసే కుట్రలలో శ్యామాని మాత్రం చిక్కనివ్వకూడదు. తనని నేను కాపాడుకుంటాను అనుకుంటూ నాన్న ఇప్పుడు ఈ పెళ్లి ఆర్భాటాలన్నీ ఎందుకు చెప్పు? ఇప్పుడు సమస్య ఏంటి? ఆ కేశవ శ్యామ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కానీ శ్యామకి కేశవ అంటే ఇష్టం లేదుగా. ఒకవేళ ఆ కేశవ తిరిగి వచ్చి తన వల్ల శ్యామ ఇబ్బంది పడుతుంది అని అనుకుంటే వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేద్దురు గాని శ్యామాని పెళ్లి చేసుకోవడానికి మావయ్యని నేను ఒప్పిస్తాను అని నమ్మకంగా హామీ ఇస్తాడు సిద్ధార్థ తన తండ్రికి. కానీ సిద్ధార్థ మనసులో వేరే ఉంటుంది. ఆ కేశవ శ్యామ చుట్టూ తిరుగుతున్నాడా అన్న దగ్గరే ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధార్థ. కేశవ చాలా ప్రమాదకరమని తెలుసు. కేశవ వల్ల శ్యామ ఇబ్బంది పెడితే తనని పెళ్లి చేసుకుని వీళ్ళ మధ్యలో ఉండనీయకుండా దూరంగా తీసుకుని వెళ్ళిపోయి శ్యామకి మంచి జీవితాన్ని ఇవ్వాలని మంచిగా ఆలోచించుకుంటూ ఉంటాడు సిద్ధార్థ. ఎందుకంటే శ్యామని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు సిద్ధార్థ. అందుకే శ్యామని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఆ పెళ్ళి తనకి అనుకూలంగా మార్చుకోవాలని అనిపిస్తుంది సిద్ధార్థకి. సిద్ధార్థ అంత నమ్మకంగా చెప్పేసరికి పురుషోత్తం ఆ పెళ్లి ప్రస్తావనని మానుకుంటాడు. జమున ఒక సమస్యకి పరిష్కారం అయినట్టు అన్నయ్య ఇంకా ఆ మాటలు కట్టబెట్టండి రండి టిఫిన్ చేద్దురు అని పురుషోత్తాన్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది జమున. ఇక్కడ సిద్ధార్థ సుకన్య వైపు కోపంగా చూస్తూ నువ్వు అసలు ఆడపిల్లవేనా? సాటి ఆడపిల్లకి అంత పెద్ద దెబ్బ తగిలి వస్తే కనీసం కనికారం కూడా లేకుండా ఇంకా పుండు మీద కారం జల్లుతున్నట్టు మాట్లాడతావేంటి సుకన్య? తన మనసు ఎంత విలవిలలాడిపోతుంది. అసలే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అమ్మాయి కదా. కొంచెం ప్రేమగా మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది అని కోపంగా అడుగుతాడు సిద్ధార్థ. సుకన్య
సుకన్య సిద్ధార్థని కోపంగా చూస్తూ, అబ్బో ఏంటి బావా, ఓ ఈ మధ్య తెగ ఇదైపోతున్నావు. పెళ్లి ప్రస్తావన రాగానే దాని మీద అంత ప్రేమ కురిపించేస్తున్నావు. మావయ్య దాన్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని అనేసరికి నీ కలలు ఊహల్లో తేలిపోతున్నట్టున్నాయి. కొంచెం తగ్గు. ఇల్లు అలకగానే పండగ కాదు బావా, దానితో నీ పెళ్ళి అంత ఈజీగా ఏమీ జరగదు. ఆ కేశవ జరగనివ్వడు. ఆ కేశవ గురించి నీకు తెలియదేమో. అది వచ్చిన దగ్గర నుండి నేను అన్నీ చూస్తూనే ఉన్నాగా. శ్యామాని అంత ఈజీగా వదిలిపెట్టడు. మధ్యలో నువ్వు వెళ్ళావనుకో, నువ్వేమైపోతావో ఏంటో అని జాలిగా అంటూ, సరేలే, ఎప్పుడో జరిగేదానికి ఇప్పటి నుండే ఆశలు పెట్టుకోకు బావా అని ఎటకారంగా అంటూ, పద, కాలేజీకి లేట్ అవుతుంది అని అంటూ తన గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతుంది సుకన్య. సుకన్య గమనించలేదు కానీ తను కేశవ్ గురించి చెప్పినవన్నీ సిద్ధార్థ మైండ్లో ముద్ర వేసుకుంటూ వెళ్తున్న సుకన్యని చూస్తూ సిద్ధార్థ మనసులో, ఏంటి, ఆ కేశవ శ్యామాని వదలడా? ఎలా వదలడో నేను చూస్తాను. అసలు అసలు వాడు మా పెళ్ళికి ఎలా అడ్డొస్తాడో నేను చూస్తాను. అయినా వాడు జైలుకెళ్ళాడుగా, 3 సంవత్సరాల వరకు రాడుగా. ఈలోగా శ్యామకి 2 సంవత్సరాలలో ఇంటర్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే పెళ్లి చేసేసుకుంటే వాడొచ్చి ఏం చేయగలడు అని నవ్వుకుంటూ, శ్యామాని నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమతో శ్యామ నన్ను ప్రేమించేలా చేసుకుంటాను అని తనలో తానే అనుకుంటూ బయటకు వచ్చి తన బండి మీద సుకన్యని కాలేజీకి తీసుకుని వెళ్ళిపోతాడు సిద్ధార్థ. ఇక్కడ పైన తన గదిలోకి వెళ్ళిపోయిన శ్యామ ఒక మూలన కూర్చుండిపోయి బాధగా ఉదయం జరిగినదంతా తలుచుకుంటూ ఉంటే తన కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. తన అమ్మ నాన్న ఫోటోను తన ఒడిలో పెట్టుకుని తన తల్లి రూపాన్ని చూస్తూ ఉంటుంది శ్యామ. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళమ్మ పుట్టినిల్లు కోసం ఎలా తెలుసుకోవాలి అని అనుకునేది. కానీ ఎప్పుడైతే నారాయణ గారు ఈ ఊరి పేరు రుద్రకేశవపురం అని చెప్పారో అప్పటి నుండి వాళ్ళ అమ్మ ఊరు ఇదే అని అర్థమైంది శ్యామకి. కానీ నారాయణ గారిని చాలాసార్లు అడుగుదామనుకుంటుంది, వాళ్ళ గురించి తెలుసుకుంటారేమో అని. చాలాసార్లు చెప్పాలని నోటి చివరి దాకా వచ్చి ఆగిపోయేది. ఎందుకంటే ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన పక్కనే ఉండేవారు అని చెప్పలేకపోయేది. కానీ ఉదయం దేవకి నోటి నుండి పూర్ణిమ అని పలికేసరికి ఆ పేరు మా అమ్మదే కదా, ఆవిడ రూపం కూడా మా అమ్మ రూపంలాగానే ఉంది. అక్కడ ప్రతాప్ గారిలో కూడా మా అమ్మ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నాకు అని అలానే ఆలోచిస్తూ ఉండగా శ్యామకి మొదటిసారిగా జానకమ్మ గారు శ్యామను ఆశ్చర్యంగా చూస్తూ, మీ అమ్మ పేరేంటి అని అడిగిన సంఘటన గుర్తుకొచ్చేసరికి, అంటే వాళ్ళకి నేను పూర్ణిమ కూతుర్ని అని అనుమానం వచ్చిందా? అందుకే మా అమ్మ పేరు తెలుసుకోవడానికి అలా గుచ్చి ఆ పేరును అడుగుతున్నారా? అంటే నా రూపంలో మా అమ్మ వాళ్ళకి కనిపిస్తుందా? అందుకే దేవకి గారు నన్ను అమ్మ అనుకుని నన్ను అని దేవకి గారి కోపం గుర్తుకొచ్చి నన్ను చంపేస్తాను అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటే శ్యామ నిలువెల్లా వణికిపోతూ, మా అమ్మని ఆవిడ అంత ద్వేషిస్తుందేంటి అనుకుంటూ అక్కడ తన తల్లి రాసిన డైరీ కనిపిస్తుంటే దాని చేతిలోకి తీసుకుని తడుముతూ దాన్ని చూస్తూ తన ప్రశ్నలకు జవాబులు అందులోనే దొరుకుతాయని తనకు అర్థమవుతూ వచ్చిన దగ్గర నుండి ఆ డైరీ చదవాలనుకుంటుంది. కానీ చదివే సమయం కూడా శ్యామకి లేకపోవడంతో ఇప్పటి వరకు దాన్ని చదవలేకపోయింది. ఆ డైరీని చూస్తూ, వీళ్ళందరూ మా అమ్మ బంధువులా, మా అమ్మ రక్త సంబంధికులా? అంటే నేను వెళ్ళవలసింది అక్కడికేనా? తన తల్లి తన పుట్టింటి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉండేది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఒకరోజు పూర్ణిమ గారు తనని పక్కన పడుకోబెట్టుకుని, అమ్మ శ్యామ, మా తాతగారు పెద్ద జమీందారు గారు. ఆయన ఎక్కడో దూరంగా కనిపిస్తుంటేనే చాలు అందరూ లేచి నిలబడి ఆయన వెళ్ళే వరకు అలానే నిలబడుతూ గౌరవిస్తూ ఉంటారు.
మా తాతగారంటే ఆ ఊరి జనానికి అంత గౌరవం అంటూ తన తాతగారి గురించి చెబుతూ తన వల్ల తన కుటుంబం పరువు పోయి ఆ విషయం పరువు పోయిన విషయం చెబుతూ అందరూ నా మీద కోపంతో ఉంటారు అని చెప్పి శ్యామ వైపు తిరిగి, చూడు శ్యామ, ఒకవేళ మాకు ఏదైనా జరగనది జరిగితే అని అంటుంటే శ్యామ భయంగా వాళ్ళ అమ్మని చూస్తూ, ఏం ఏంటమ్మా అలా అంటున్నావు, నువ్వు అలా అంటే నాకు ఏడుపు వస్తుంది అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అంటుంది శ్యామ. అరే శ్యామ అంటూ తనని దగ్గరకు తీసుకుని, ఒకవేళ అని ఆ పరిస్థితి వస్తే అని సర్ది చెబుతూ, నువ్వు మాత్రం మీ మావయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి అని తన దగ్గర మాట తీసుకుని, మా అన్నయ్య వదిన చాలా మంచివాళ్ళు శ్యామ, నిన్ను అర్థం చేసుకుంటారు. మా చెల్లికి నేనంటే చాలా ఇష్టం, కానీ నేను వచ్చేయడం వల్ల అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో నాకు సరిగా తెలియదు. ఇప్పుడు నన్ను క్షమిస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నా కూతురివి అని తనకి తెలిస్తే మాత్రం నిన్ను హక్కున చేర్చుకుంటుంది. ఒక తల్లిలా తనే ప్రేమను అందిస్తుంది. ఆ ఇంటిలో అందరూ చాలా మంచివారు శ్యామ. ముఖ్యంగా నా మేనల్లుడు రుద్ర అని శ్యామ ముక్కు లాగుతూ చాలా మంచివాడు. నువ్వు నా కూతురువి అని తెలిస్తే నా రుద్ర నిన్ను విడిచిపెట్టడు. తను నా పెళ్ళికి ముందే నా దగ్గర మాట తీసుకున్నాడు అని శ్యామాని చూస్తూ, అత్తా, నీకు మాట ఇస్తున్నా, నీ కూతురే నా పెళ్ళం. ఒకవేళ నువ్వు నా దగ్గరగా లేకపోయినా నీ కూతుర్ని మాత్రం వదిలిపెట్టను, నా దగ్గరకు తెచ్చేసుకుంటాను అని చెప్పేవాడు అని పూర్ణిమ చెబుతుంటే శ్యామ బుగ్గలు ఎర్రగా అయిపోయి తన మనసులో, అవునా, నేను పుట్టకముందే నా మీద అంత ప్రేమను పెంచుకున్నాడా బావా అని అనుకుంటూ మనసులోనే తన బావని తలుచుకుంటే తనకి ఆనందం వచ్చేస్తూ వాళ్ళ అమ్మ చెప్పినవన్నీ వింటూ ఉంటుంది శ్యామ. శ్యామ, వాళ్ళు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. మొదటిలో కోపంగానే ఉంటారు, కానీ నువ్వే కొంచెం సహనంగా వాళ్ళ ప్రేమని పొందేలాగా చేసుకోవాలి. వాళ్ళు ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు, కొంచెం సహనంతో భరించాలి. తరువాత వాళ్ళే నిన్ను దగ్గరికి తీసుకుంటారు. ముఖ్యంగా మీ పిన్ని దేవకి చాలా మంచిది. తనే నిన్ను విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమ చూపిస్తుంది నీ మీద అని ప్రేమగా పూర్ణిమ గారు చెబుతుంది. పూర్ణిమ చనిపోవడానికి వారం రోజుల ముందే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అవి అన్నీ గుర్తుకొస్తూ ఉంటే తన కళ్ళల్లో నుండి నీళ్ళు కారిపోతూ ఉంటాయి శ్యామకి. మా అమ్మకి వాళ్ళని ఎవరో చంపేస్తారని ముందే తెలుసా, అందుకే నాకు ఈ విషయాలన్నీ చెప్పిందా అని ఆ ఫోటోలో తన తల్లిదండ్రులను చూస్తూ బాధగా ఆ ఫోటోని తన గుండెలకు హత్తుకుని కుములి కుములు ఏడుస్తూ ఉంటుంది శ్యామ. కానీ శ్యామ దేవకి గారి కోపం కళ్ళల్లో ద్వేషం కనిపిస్తూ ఉండేసరికి మా అమ్మకి తెలియంది ఇంకా ఏదో జరిగే ఉంటుంది అన్న ఆలోచన వస్తూ ఉండేసరికి దేవకి గారు అలా అవ్వడానికి కారణం మా అమ్మేనా అన్న ఆలోచన రాగానే శ్యామ చెమటలతో తడిచిపోయి ముద్దయిపోతుంది. అందుకే మా అమ్మ మీద అంత కోపం ద్వేషం పెంచుకున్నారా అని అనుకుంటూ అప్పుడు కేశవ గుర్తుకొస్తాడు శ్యామకి. శ్యామకి కేశవ గుర్తుకు రాగానే ఆ ఫోటోని కిందకి వదిలేసి దిక్కున లేచి నిలబడుతుంది. అంటే అంటే ఆ కేశవ గారు నాకు భావన కొనసాగుతుంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలపగలరు. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ కూడా చేసేయండి. నా కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా స్టోరీ. నమస్తే.